నమస్తే. సో, లాస్ట్ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేశాను. బెంగుళూరు వచ్చాను మమ్మీ, నేను, డ్యాడీ అనేసి. సో, ఈరోజు మేమందరం అయితే వెళ్తున్నాము మైసూర్ అనమాట. శ్రీ చాముండేశ్వరి టెంపుల్‌కైతే వెళ్తున్నాము దర్శనంకి. సో, ఇది మా ఫస్ట్ టైము మైసూర్ విజిట్ చేయడము. అంటే మా సిస్టర్ అయితే వెళ్ళింది కానీ మేమైతే ఇప్పుడు వెళ్ళలేదు. సో, ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే మా బావ ఇంకా రాలేదు అంటే కార్ తీసుకొని. సో, అందుకనేసి మేమైతే ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకుంటే మెమరబుల్‌గా ఉంటుంది కదా! యాక్చువల్లీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది కానీ మాదైతే చాలా లేట్ అయిపోయింది. బట్ ఎనీహౌ అంటే మాకు మైసూర్ ప్యాలెస్ చూడాలనే ప్లాన్ అయితే ఏం లేదు. అంటే మాకు ఫస్ట్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అదే ప్లాన్లు అయితే ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే ప్యాలెస్ అవన్నీ తిరగలేరు కదా, చాలా పెద్దగా ఉంటుంది. నేను అంటే విన్నాను అనమాట. మా సిస్టర్ వెళ్ళింది, మా బ్రదర్ కూడా వెళ్ళాడనమాట. చాలామంది చెప్పారు. సో, ఆ ప్యాలెస్ అంత టైం తిరిగి మమ్మీ డాడీ కాళ్ళ నొప్పి అవన్నీ ఎందుకు, ఇంకేమైనా టెంపుల్స్ విజిట్ చేస్తామేమో. సో, చూడాలి. ప్లాన్ అయితే ఏం చేయలేదు. ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ఆ తర్వాత మా ట్రిప్ అయితే కంటిన్యూ చేస్తాము. సో, బెంగళూరు నుండి మైసూర్ వెళ్ళడానికి 2 hours పడుతుంది. సో, శ్రీశైలం అనే రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. బయట నుండి అయితే చాలా బాగుంది. లోపలికెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో, లోపలికొచ్చిన తర్వాత రెస్టారెంట్ అయితే ఇలా ఉందనమాట. రైల్వే స్టేషన్‌లో ఉంటది కదా! అంటే చైర్స్ కాకుండా ఇలా మనము కూర్చుంటాము, వెయిట్ చేస్తాము స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్స్‌లా కడుతుంటారు కదా సిమెంట్‌వి. సో, అలా ఉందనమాట. చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. హైజీన్ మెయింటైన్ చేశారు. సో, ఇక్కడైతే తిందామనేసి డిసైడ్ అయ్యాము. సో, మేమైతే ఆర్డర్ చేసాం బ్రేక్ఫాస్ట్‌లోని మసాలా దోస మమ్మీ అయితే ఆర్డర్ చేశారు. నేనైతే ఆనియన్ దోస ఆర్డర్ చేశాను. డ్యాడీ అలాగే బావ అయితే ఎప్పుడు వాళ్ళది సేమ్ ఉంటదనమాట, ఇడ్లీ వడ. సో, వాళ్ళదైతే ఫస్ట్ వచ్చేసింది ఆర్డర్. మాదైతే ఇంకా రాలేదు. వి ఆర్ వెయిటింగ్. చల్లగా ఉన్నప్పుడు అలా ఎండ పడుతుంటే ఎంత బాగుంటుంది కదా! సో, ఎండ కూడా పడుతుంది. ఆ ఎండలోని ఇలా కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఫుల్ మజా వస్తుందనమాట. సో, మా ఒక ప్లేట్ అయితే వచ్చేసింది, మసాలా దోస ప్లేట్ అయితే. సో, ఇది మా బావ ప్లేట్ అనమాట. మా బావ మళ్ళీ పార్కింగ్‌లోని బిజీ అనమాట. అక్కడ పార్క్ చేసి వస్తారు. సో, అందుకనేసి ప్లేట్ అయితే అక్కడ పెట్టాము. సో, మాది ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను యాక్చువల్లీ ఉల్లి దోస ఆర్డర్ చేశాను. నాకు ఉత్తపం ఇచ్చారు. సరేలే బాగానే ఉంది చూడటానికి తినేద్దాం అనేసి ఇంకా క్యాన్సిల్ అయితే చేయలేదు. ఏదో ఒకటి తినేస్తే అయిపోతుంది కదా, టైం కూడా మనకు ఎక్కువ అంటే వేస్ట్ చేయకూడదు. మళ్ళీ ఇది తీసుకొని వెళ్ళండి, ఇంకోటి ఇవ్వండి, అవన్నీ ఎందుకు అనేసి ఏదో ఒకటి తినేస్తే అయిపోతుంది ఆ టైంకి. సో, అందుకనేసి ఇంకా తీసేసుకున్నాను. యాక్చువల్లీ ఉత్తపం బాగుంటుంది కానీ నేనైతే ఆనియన్ దోశ ఆర్డర్ చేశాను. సో, ఎనీవేస్ అలా అవుతుంటుంటుందిలే ఒకసారి. ఇంకా మా సిస్టర్ అయితే సెట్ దోశ ఆర్డర్ చేసింది. కుక్కీ బేబీ కూడా అదే తింటుంది. ఏం తింటుందిలేండి, కొంచెం కొంచెం అలా తింటుంది పేరుకి. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వేడి వేడి చాయ్తో బంతాయి హై. తో చాయ్ ఇంకా కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. చాలా పెద్ద కప్లో ఇచ్చారు. వేడి వేడిగా ఉంది. ఒకేసారి తాగలేకపోతున్నాను అనమాట. కొంచెం కొంచెంగా తాగుతున్నాను. ఇంకా మా సిస్టర్కి అయితే కార్ ఎక్కినా, బస్ ఎక్కినా, అలాగే ట్రైన్ ఎక్కినా కూడా ఎక్కువ టైం జర్నీ చేస్తాం కదా, ఆ టైంలోనే తల తిప్పుతుంది, కడుపులు తిప్పుతుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట. సో, అందుకనేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంటుంది మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి.
సో ఫైనలీ వీ రీచ్డ్ మైసూర్. ఎంత బాగుందో సిటీ అయితే, చాలా క్లీన్గా ఉంది. అంటే నేను ఫస్ట్ టైం మైసూర్ వస్తున్నాను అనమాట. అంటే మా సిస్టర్ వచ్చింది, చెప్పింది అనమాట చాలా బాగుంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కానీ లైవ్గా చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. మైసూర్ సిటీ సెటిల్ అవ్వాలి అని అంటే ఇలాంటి ప్లేస్లోనే సెటిల్ అవ్వాలి, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్తున్నాము. చాముండేశ్వరి టెంపుల్ హిల్ పైన ఉంది కదా, కొండపైన. సో అందుకే వెళ్తున్నాము ఇప్పుడు. సో వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. మీలో చాలామంది వచ్చి ఉంటారు చాముండేశ్వరి టెంపుల్. సో మనకి ఇక్కడ అంటే ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ ఉంటుంది. ఆ తర్వాత పైకి వస్తే ఇలా మార్కెట్ అంతా ఉందన్నమాట, చిన్న చిన్న షాప్స్. అలాగే ఇది టెంపుల్ అనమాట. సో చూసుంటారు కదా చాలామంది, బట్ నాది ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫ్రీ దర్శనం కూడా ఉంది, కానీ మేమైతే టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. టికెట్ ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే, కోఇన్సిడెంట్లీ ఈరోజు ఫ్రైడే. సో చాలా 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 రష్ ఉంది. సో మన అందరికీ తెలుసు ఫ్రైడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన దేవీలకి, గాడెసెస్కి. సో అందుకనేసి ఇంకా రష్ చూసిన తర్వాత వీ డిసైడెడ్ టికెట్ తీసుకుంటే బెటర్. సో నేను కుక్కీ బేబీ ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఎక్కడ మనం ఎంట్రీ అవుతాం కదా అక్కడ, మమ్మీ నేను కుక్కీ బేబీ. సో బాబు అయితే మళ్ళీ పార్కింగ్లో బిజీ, అంత రష్ ఉందన్నమాట. సో అందుకనే టైం పడుతుంది. టికెట్ అయితే తీసేసుకున్నాము, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చాలా పెద్ద క్యూ ఉంది. చూడాలి మరి ఎంత టైం పడుతుందో దర్శనంకి. యాక్చువల్లీ మేమైతే టికెట్ తీసుకొని వచ్చాము. ఆ తర్వాత ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుంది కదా, వాళ్ళని వీళ్ళని అందరినీ కలిపేశారు. సో చూడండి ఎలా ఉన్నదో, ఎలా వెళ్తామో ఏంటో లోపలికి చిన్నపిల్లతోని. సో దర్శనం అయితే ఎలాగో చేసాంలేండి, బాగా జరిగింది దర్శనం అయితే. అంటే కొంచెం తనుకొని తోసుకొని అయితే చూసాం దేవుడిని. సో ఫుల్ స్వెట్ అయిపోయామన్నమాట. లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి దేవుడైతే ఇలా ఉంటారనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లోని ప్రసాదం అయితే ఇస్తున్నారు, లడ్డూస్. మేము కూడా తీసుకున్నాం. తిను. Take your chishma. Yes, why are you telling them?
మార్నింగ్ ఏమన్నానో ఎండ తగులుతుంటే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే బాగుంది అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఎండ అయితే ఎంత ఉందంటే ఏసీలో కూర్చోవాలనిపిస్తుంది, అంతలా ఎండ ఉంది. సో ఇక్కడ షాప్స్ మార్నింగ్ వచ్చేటప్పుడు మీకు చూపించలేదు కదా సరిగా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మేలాస్లో ఉంటాయి కదా మనకి షాప్స్, అలాంటివి అనమాట. అన్నీ మనకి టాయ్స్, అలాగే వుడెన్ థింగ్స్, కిచెన్ ఐటమ్స్, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఆ తర్వాత దేవుడు ఫొటోస్, గిఫ్ట్ ఐటమ్స్ ఇలాంటివి ఉంటాయి. సో మేమైతే ఏం తీసుకోలేదు, అంటే ఏం కొనలేదు. జస్ట్ ఒక 2 సన్ గ్లాసెస్ తీసుకున్నాం అనమాట. 2 కాదు 3, మా ముగ్గురికి, నాకు, మా కుక్కీ బేబీకి, అలాగే మా సిస్టర్కి. ఆ తర్వాత ఇంకేం తీసుకున్నాం, ఇంకొక వాచ్ తీసుకున్నాం కుక్కీ బేబీకి. టాయ్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే టాయ్స్తో ఎక్కువగా ఆడదు. సో ఎందుకు అనేసి తీసుకోలేదు, చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో కూడా. సో ఓన్లీ ఆ సన్ గ్లాసెస్ తీసుకున్నాం, ఒక వుడెన్ ఇది తీసుకున్నాం, ఏంటంటే కోమ్ తీసుకున్నాం, అంతే. ఇంకేం తీసుకోలేదు. జస్ట్ అలాగ అంతా విండో షాపింగ్లా చేసేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోవాలి. సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి కస్తూరి నివాస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇట్స్ అ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్, అలాగే సౌత్ ఇండియన్ ప్లస్ నార్త్ ఇండియన్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. సో బాగుంది రెస్టారెంట్. ఫుల్ అయితే ఆకలి వేస్తుంది. సో మెన్యూలోని సౌత్ ఇండియన్ ఉంది, నార్త్ ఇండియన్, జైన్ థాలీ ఉంది, అలాగే మనకి అంటే నూడిల్స్, లేకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్, సో అలాంటివి కూడా ఉన్నాయి. కానీ మేము మీల్సే తీసుకుంటున్నాము, ఎందుకంటే ఆకలి వేస్తున్నప్పుడు మీల్స్ తీసుకుంటేనే బెటర్ కదా. సో అందుకనేసి మీల్సే ఆర్డర్ చేసామన్నమాట. సో మీల్స్ అయితే మనకి వచ్చేసాయి. మీల్స్లో ఏమేమి ఉన్నాయంటే 3 పూరీస్ ఇచ్చారు, ఆ తర్వాత బొబ్బట్లు అంటారు కదా, ఒబ్బట్లు, పూరన్ పోలి, సో అది ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత 2 వెజ్ కర్రీస్ ఇచ్చారు, వెజ్ ఫ్రైస్. ఆ తర్వాత కర్డ్ ఉంది, పెరుగుంది, తర్వాత మజ్జిగ ఉంది, సాంబార్, దాల్, ఆ తర్వాత ఒక స్వీట్ ఐటమ్ ఉంది. సో తర్వాత ఇది తినేస్తే అప్పుడు రైస్ అయితే సర్వ్ చేస్తారు. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. బావ అయితే ఏం తినలేదు, ఓన్లీ పెరుగన్నం తిన్నారు. మా కుక్కీ బేబీ అయితే అసలు ఏం ముట్టుకోలేదు, జస్ట్ ఆ మార్నింగ్ ఏం తిన్నాదో వాటర్ మిలన్ అదే అనమాట.